ఇలా ముఖ్యమంత్రి గారి మీద, మా పిసిసి అధ్యక్షుడి మీద, మా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారి మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే, గతంలో బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కేసీఆర్కు అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకు ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ మరి మళ్ళొక్కసారి రుజువైతా ఉన్నది, బయటపడతా ఉన్నది. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే కేసీఆర్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. మీరు కరీంనగర్లో గతంలో మీరు చూసారు, కరీంనగర్లో గల్లీల చైతన్యపురి లోపల గల్లీల ప్రజలకు ఎటువంటి ఆటంకం లేని రోడ్లు, ఆ రోడ్లు బంద్ చేస్తే ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగినటువంటి రోడ్లో ఈయన నిరాహార దీక్ష చేపడితే గ్యాస్ కట్టర్లతోటి నిరాహార దీక్ష చేపట్టిన 2 గంటలకే గ్యాస్ కట్టర్లతోటి పలుకొట్టి ఫైర్ ఇంజన్లతో నీళ్లు, వాటర్ క్యాన్లతో నీళ్లు కొట్టుకుంటా పెద్ద హంగామా సృష్టించి ఇదేదో జరిగిపోతా ఉంది, ఇదంతా ప్రజలకంతా ఇబ్బంది కలుగుతుంది, ఆయన ఏదో 4 రోజులు నిరాహార దీక్ష చేసి ఇక ప్రాణహాని ఉంది అన్నట్టు దాన్ని పెద్ద హైప్ తీసుకొచ్చి, అంటే అతనికి ప్రాచుర్యం లభించే విధంగా, దానికి పెద్ద ప్రాధాన్యత లభించే విధంగా ప్రవర్తించినటువంటి తీరు మనందరికీ తెలుసు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్. ఏ విధంగా బండి సంజయ్ కుమార్ గారిని లేవట్టాలి, హైలైట్ చేయాలి అనేది కేసీఆర్కు బండి సంజయ్ కుమార్ గారికి ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా ఆ రోజు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఇవాళ ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలైనా రేవంత్ రెడ్డి గారు